పార్టీ నాయకుడు చివరి రక్తం బొట్టు చిందించే వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. అటువంటి మహానేత కడుపున పెట్టి ఈ రోజున ప్రజల చేత చీత్కరించబడతా ఉన్నారు. మీరు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం అవ్వకుండా మాలాంటి వాళ్ళందరం కూడా 2014 తర్వాత అనేక లక్షలాది మంది కార్యకర్తలు నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తూ ఉంటే నీ అన్నతో కలిసి డ్రామాలు ఆడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వకుండా ఇక్కడ నాశనం చేయటానికే భూస్థాపితం చేయటానికే షర్మిల వచ్చిందని చెప్పి అందరూ నమ్ముతూ ఉన్నారు. ఎలక్షన్ టైంలో అంతే ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారు భారతదేశ నిర్మాణం చేసి కాంగ్రెస్ పార్టీని అన్ని వర్గాలని ఏకతాటి మీద నడిపించి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలందరికీ అండగా ఉంటాను అని చెప్పి భరోసా ఇస్తే దేశం అంతటినీ కూడా ఐక్యంగా ఉంచడం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తే నేను రాహుల్ గాంధీ గారితో పాటు 4080 కిలోమీటర్లు ఛాలెంజ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరు కూడా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా మమ్మల్ని చంపేస్తానన్నా సరే భయపడకుండా పాదయాత్ర చేస్తే ఈ రోజున నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం, దాంట్లో చెత్త కూడా ఉంటుందని మాట్లాడతావా? షర్మిలారెడ్డి, ఈ కడప గడ్డ నుంచి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నా. నీలాంటి వాళ్ళందరూ కూడా ఈ సముద్రంలో కలిసి చెత్త పేరుకుపోయింది కాబట్టి ఆ చెత్తనంతటినీ కూడా శుభ్రం చేసుకోవటానికి మేము ఈ రోజున బయటకు కదిలాం. కార్యకర్తలందరినీ, నాయకులందరినీ కూడా కలవబోతూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారికి అండగా భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేయడానికి మేమందరం కూడా అందరినీ కలిసి కాంగ్రెస్ పార్టీని మరోసారి బలోపేతం చేసుకుంటామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులు అందరికీ కూడా హామీ ఇస్తూ, భరోసా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ పైన, అదే ముఖ్యంగా అమరావతి రాజధాని పైన ఎవరైనా పిచ్చి పిచ్చి మాటలు వాగితే వాళ్ళ తాట తీస్తాం, నాలికలు కోస్తామని చెప్పి హెచ్చరిస్తూ, మాకు ఓపిక నశించిపోయింది అనుకోకండి. రాక్షసుడు లాంటి జగన్మోహన్ రెడ్డితోనే యుద్ధం చేశాం మేము. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రాజధానిని అన్ని హంగులతో